భారత రాజ్యం నిర్మాణ దినోత్సవం ఈ రోజుకి 72 సంవత్సరం పూర్తి చేసుకొని మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ నేతృత్వంలో రాజ్యాంగం నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు కూడా 1,40,00,000 జనాలు ఉన్నా కానీ అందరూ కూడా ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నాము. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం అంటే మాకు ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ గారు ఒకటి రాజ్యాంగం. ఈరోజు న్యాయాంగం కానీ శాసనం కానీ కార్యాంగం కానీ అదే మళ్ళా పత్రికా రంగం కానీ ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళు ఈరోజు ఇంత స్వచ్ఛందమైన పని జరుగుతుంది అంటే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ గారు ఇచ్చిన ఒక రాజ్యాంగం. ఇంత భారతదేశం ఇంత పెద్ద దేశమైన అన్ని కులాలు మతాలు అయిన ఉన్నా కానీ ఎవరి స్థాయి వాళ్ళకి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఎవరి హక్కు కోసం వారు ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆయన ఆలోచన అంత పెద్ద ఆలోచన చేసి మాకు ఈ రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు ఈ న్యాయవాది సంస్థ కానీ ప్రతి ఒక్కరు సొసైటీ సంస్థలు కానీ ఈరోజు దేశంలో అందరూ కూడా మేము హ్యాపీగా బతుకుతున్నామంటే ఒక రాజ్యాంగం వల్లనే మేమందరూ కూడా ఈరోజు ఎవరు వాళ్ళ పని చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఒక డాక్టర్ బాబాసాహెబ్ గారి గురించి మనం ఎంత చెప్పినా కూడా మనం ఇంకా తక్కువనే ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన ఇంత ఒక ఆలోచన చేసి మనకు రాజ్యాంగం ఇవ్వడము మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఇవ్వడము చాలా గొప్పతనం. అటువంటి మాన వ్యక్తుల గురించి మనకి ఈరోజు ఈ సందర్భంలో ఇచ్చిన ఒక మన రాజ్యాంగం గురించి దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క కార్యక్రమంలో మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరి అందరూ బార్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ జూనియర్ న్యాయవాదులు కూడా అందరూ పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. డిస్ట్రిక్ట్ కోర్ట్ సంగారెడ్డి ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషనల్ డేని ఘనంగా జరుపుకున్న శుభ సందర్భంగా ఈరోజు కాన్స్టిట్యూషనల్ డే అని అంటే యావత్ భారతదేశానికి ఒక పవిత్ర గ్రంథమైనటువంటి కాన్స్టిట్యూషన్, దాన్ని ఈరోజు మనము గుర్తుకు చేసుకొని దాన్ని అమలులో పెట్టడం దాన్ని ఆచరించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు ఈ కాన్స్టిట్యూషనల్ని రచించిండో తన మేధాశక్తిని తన దూరపు దృష్టి ఆలోచనని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకు సమాజం అందరూ ఒకటే, అందరూ చట్టం ముందల ఒకటే అనే నినాదంతో మనకి రచించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మనము స్వేచ్ఛగా మనము ఓటు హక్కును వినియోగించుకుంటున్నామంటే, మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే, ఎలాంటి మనకు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ఈ సమాజంలో మనం బ్రతకడం అనేది ఆయన పుణ్యమే. మనము దేశం అంతా కూడా ఆయనకు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం, ఎన్నో మనము సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే సమాజం అందరూ చట్టానికి లోబడి ఉండడము, చట్టం ముందర అందరూ ఒకటే అనే విషయాన్ని అతను గ్రహించి ఏదైతే చట్టాలు చేసిండో మన స్త్రీల విషయము కానీ పురుషుల విషయంలో కానీ ఓటు హక్కు విషయం కానీ విద్య కానీ ఆరోగ్యం కానీ ఈరోజు మనకు అందించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మనం ఈ కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తూ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను అన్నీ దూరం చేస్తూ అందరినీ కూడా ఒక కులము ఒక మతము అని కాకుండా అందరూ కూడా ఒకే తాటిపైన తీసుకొచ్చి స్నేహభావంతో మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే ఆయన పుణ్యమే. కాబట్టి మనము దాన్ని గౌరవిస్తూ దాన్ని పరిరక్షించుకోవాలి. ఎందుకనంటే మనం చూస్తున్నాం ఎన్నో పరిస్థితుల్లో దాని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ని మనం రక్షించుకుంటూ దేశాన్ని రక్షించుకుంటూ మనమందరము కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తూ దానికి అనుగుణంగా బ్రతకాల్సిన అవసరం మన పైన ఉంది. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి అందరము రాజ్యాంగానికి లోబడి నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ మేధావికి ఆ మహనీయునికి మరొకసారి మేము అభివందనలు తెలియజేస్తూ ముగిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో సరిగ్గా ఇదే రోజు అంటే 26 నవంబర్ 1947లో 5 కమిటీ రాజ్యాంగం నిర్మించిన 5 కమిటీ అంబేద్కర్ గారి నాయకత్వంలో రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు పార్లమెంట్ హౌస్లో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ
వారి యొక్క బృందానికి అందించిన శుభదినం ఈరోజు. తర్వాత సంవత్సర కాలం తర్వాత ఈ యొక్క రాజ్యాంగం మరి మనకు ఫోర్స్లోకి వచ్చింది. అంటే బ్రిటిష్ పాలనలో దాదాపుగా 500 సంవత్సరాలుగా విడిపోయిన భారతదేశం వాటినన్నిటి కూడా ఏకం చేస్తూ వారిని కలుపుతూ జరిగిన ప్రయోగంలో భాగంగా ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలి అనే ఆలోచనతో వచ్చినప్పుడు అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ కమిటీ ఏర్పాటైంది. ఆ రాజ్యాంగం పూర్తయిన ఈరోజు వరకు మనం దాన్ని ఫాలో అవుతున్నాం. నిరుపేదకుడు పుట్టిన అంబేద్కర్ గారు తన మేధాశక్తితో రాజ్యాంగం అనే ఆయుధంతో మన ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ ఉన్నారు. వారి ఆలోచన మేరకే ఈరోజు వరకు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, మరి ఏ పుట్టినా మరి వారి ఇచ్చిన మేధాశక్తికి ఆ యొక్క కుల మతాలు ఉండవు. ఎందుకంటే ఈ యొక్క భాగవతానికి ఆది మూలుడు, ఆది పురుషుడు శ్రీకృష్ణుడు ఒక వెనుకబడిన జాతి పుట్టిన బిడ్డ. అదేవిధంగా మరి వాల్మీకి రాజ్యాంగం తర్వాత మనం అంతకుముందు పలు గ్రంథాలు, పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిలో రామాయణం మహాగ్రంథం, దాన్ని కూడా సృష్టించింది వాల్మీకి. ఒక గిరిజన బిడ్డ, ఒక ఎస్సీ బిడ్డ, ఒక దళిత బిడ్డ. తర్వాత వేదవ్యాసుడు ఆయన కూడా వెనుకబడిన తరగతుల బిడ్డ, ఆయన కూడా దళిత బిడ్డ. అదేవిధంగా అంతకన్నా ఎక్కువ ఈరోజు ఆనాడు ధర్మం అనే ఒక ఆయుధం మీద పాదాలు నడిచేటి ఈ కలియుగంలో ఇలాంటి వివిధ జాతులు, వివిధ భిన్నాల సంస్కృతులున్న ఈ దేశాన్ని మరి రాజ్యాంగం అనే ఒక మహాగ్రంథంలో కట్టిపడేసిన మహనీయుడు. ఆయన మేధాశక్తితో రాజ్యాంగాన్ని రచించి ఈరోజు అందరికీ కూడా మార్గదర్శనం చేస్తున్న రాజ్యాంగానికి ఆది పురుషుడు, ఆ యొక్క మేధావి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన మేరకే రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. ఎవరైనా సరే ఈ దేశంలో రాజ్యాంగానికి అతిథులే, దాని కింద ఉండవలసిన వాళ్ళకే. బిలో కాన్స్టిట్యూషన్ అనేది జరగని పని. కాబట్టి ఇలాంటి మహాగ్రంథాన్ని, పవిత్ర గ్రంథం రచించి మనందరికీ కూడా దిశాదిశం చేసిన అంబేద్కర్ గారికి మా భారత సభ్యులందరూ కూడా నివాళులర్పించడం. మరి ఈరోజు రాజ్యాంగం అనేది కొంతమందికి తెలుసు, అందరికీ తెలవాలంటే మరి ఒక పాఠ్యాంశంగా రావాల్సిన అవసరం ఉన్నది. మరి రాజ్యాంగం చదవాలంటే ఎల్ఎల్బియో, పిహెచ్డియో లేకపోతే డిగ్రీ చేయాల్సిన దుస్థితి ఉన్నది దేశంలో. ఇది విద్యా విధానంలో కొత్తగా రాజ్యాంగాన్ని మరి చిన్నపిల్లల నుండి పెద్దవారందరూ కూడా తెలుసుకోవాల్సిన ఉంది. కాబట్టి దీన్ని పాఠ్యాంశంగా మనం తెలవాలి. అందరికీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అందరూ రాజ్యాంగం చదవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు కానీ ప్రజలకు, దేశం పట్ల, ప్రజల పట్ల, సమస్యల పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి మా యొక్క భారత ఈ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఈ అంశాలన్నీ కూడా రాజ్యాంగం అనే అంశాన్ని కింది స్థాయిలో పాఠ్యాంశం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.